నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మలికా హాస్పిటల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వర్టిగో, అంటే వాడుక భాషలో తల తిరగడం అంటారు. ఇది మనం కామన్గా ఓపీలో చూసే సిమ్టమ్ అండి. వర్టిగో లక్షణాలు ఎలా ఉంటాయంటే తల తిరగడం లాంటిది, చుట్టూ ఉన్నది తిరుగుతూ ఉండటం లాంటిది, తల భారం అయిపోవటము, నడుస్తున్నప్పుడు ఎవరో తోసేసినట్లు ఉండటము, ఇవన్నీ కామన్గా వర్టిగో లక్షణాలు అన్నమాట. వర్టిగో ఎందుకు వస్తుందంటే వర్టిగోకి చాలా కారణాలు ఉంటాయండి. సెంట్రల్ వర్టిగో ఒకటి, పెరిఫరల్ వర్టిగో ఒకటి. సెంట్రల్ వర్టిగో అంటే మెదడులో ఇబ్బంది ఉండటం వల్ల వచ్చేదాన్ని సెంట్రల్ వర్టిగో అంటారు. చిన్న మెదడులో రక్తం గూడు కట్టడం లాంటిది, లేదా ఇన్ఫెక్షన్ అవ్వటము, చిన్న కణతి ఉండటము, వీటన్నిటి వల్ల సెంట్రల్ వర్టిగో వస్తుందన్నమాట. ఇది ఒక్కొక్కసారి స్ట్రోక్ కూడా వర్టిగో లాగా రావచ్చు అనమాట. సో ఈ సెంట్రల్ వర్టిగో అన్నీ ఎమర్జెన్సీ, వెంటనే దగ్గరున్న హాస్పిటల్లో వెంటనే అడ్మిషన్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకొకటి పెరిఫరల్ వర్టిగో. ఇది చాలా కామన్ అండి. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి వచ్చే కామన్ కండిషన్ పెరిఫరల్ వర్టిగో. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒక కారణం బీపీపీవి మోస్ట్ కామన్ అనమాట. ఇంకా మీనియర్స్ డిసీజ్ అని ఇలా చాలా ఉంటాయన్నమాట. పెరిఫరల్ వర్టిగో అంటే మెయిన్గా ఎందుకు వస్తుందంటే మన చెవి లోపల వెస్టిబులర్ ఆపరేటస్ అనేది ఉంటుంది. దాంట్లో ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ పెరిఫరల్ వర్టిగో అనేది వస్తుందన్నమాట. దీనికి మెయిన్గా ట్రీట్మెంట్ ఇచ్చేది ఏంటంటే మెడిసిన్స్ ఇస్తాము, దాంతోపాటు వర్టిగో ఎక్సర్సైజెస్. చాలామంది మెడిసిన్స్ వాడతారు, బట్ ఎక్సర్సైజెస్ని నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే వర్టిగో ఎక్సర్సైజ్ అనేది కూడా అంతే ముఖ్యం. ఎంత మెడిసిన్స్ ఇంపార్టెంటో వర్టిగో ఎక్సర్సైజ్ కూడా అంతే ముఖ్యం. సో ఈ పెరిఫరల్ వర్టిగో ఒక్కసారి మెడిసిన్స్ ఇవ్వగానే క్యూర్ అయిపోతుందంటే కాదు, మళ్ళీ అప్పుడప్పుడు వచ్చే లక్షణాలు ఉంటాయన్నమాట. ముఖ్యంగా చలికాలంలో ఇది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ టైంలో మనకి వచ్చినప్పుడు వెంటనే ఇలాంటి వర్టిగో ఎక్సర్సైజ్తో పాటు మెడిసిన్స్ వాడితే మనకి సిమ్టమ్స్ అనేది రిలీవ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది వర్టిగోలో ఎక్సర్సైజ్ అంటే ఎప్లీస్ మానోవర్ అంటారు, అది చేయడం కూడా ముఖ్యంగా ఇంపార్టెంట్ అన్నమాట. ధన్యవాదాలు.